ఉదాహరణకు ఇది ఎవరిదో కాదు, ఆర్టీసీ సంస్థ యొక్క స్టేట్మెంటు, ఇటీవల ఇచ్చిన స్టేట్మెంటు. ఒక్క రోజులో 52 లక్షల ప్రయాణికులు ఆర్టీసీని ఉపయోగించుకున్నారు అని. అంటే యావరేజ్ మీరు 30 లక్షలు, ఇది 50 లక్షలు. ఆలోచించండి, 50 లక్షలు ఇంటూ 365 రోజులు. అండ్ ఈ టెండర్ యొక్క, ఈ కాంట్రాక్ట్ యొక్క మొత్తం టర్మ్ పీరియడ్ 5 సంవత్సరాలు. అంటే 50 లక్షలు ఇంటూ 365 రోజులు ఇంటూ 5 సంవత్సరాలు. ఎంత మోతాదు, ఎన్ని కోట్ల రూపాయలు ఉందో తెలంగాణ ప్రజలే ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇంతటి యొక్క కాంట్రాక్టును ఎందుకు ఇట్లా గోప్యంగా పొన్నం ప్రభాకర్ గారు వారి యొక్క సంస్థ ఎందుకు ఇంత గోప్యంగా ఉంచింది? ఇవాళ మేము పెడుతున్న ఈ డాక్యుమెంట్స్ తప్పైతే ఆర్టీసీ వాళ్ళు సమాధానం చెప్పాలి. ఈ యొక్క కాంట్రాక్ట్ గురించి బయట పెట్టాలి. ఎన్ని కంపెనీలు ఇందులో కోట్ చేసినాయి, ఏ ఒక్క కంపెనీ ఎంత కోట్ చేసింది, ఏది హై కోట్ చేసింది, ఏది లో కోట్ చేసింది, ఈ చెలో మొబిలిటీ ఎంత కోట్ చేసింది, వీళ్లకు రావడానికి కారణం ఏంది, వీళ్లకు ఈ ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్కి ఎన్ని రూపాయలు అందుతున్నాయి, ఎంత వస్తుంది, ఈ 13,200 మళ్ళా కొనుగోలు చేయడానికి ఒక ఖర్చు, ఇగో 13,000. ఇది ప్రధాన ఇంగ్లీష్ పత్రికలో రాసిన ఆర్టికల్, వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్సే. రాష్ట్ర వ్యాప్తంగా 13,000 మెషిన్స్ కావాలని. సో ఈ 13,200 మెషిన్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఇవన్నీ మరి కొనుగోలు చేసి ఈ యొక్క కాంట్రాక్ట్ ఇచ్చి, దీంట్లో ప్రతి టికెట్ రాష్ట్ర ప్రజలు, ఎందుకంటే రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది, ప్రతి ఒక్క టికెట్ వాళ్ళు కొనుగోలు చేస్తుంటే దాంట్లో ఆ టికెట్లో ఒక కమిషన్ ఈ కంపెనీకి వెళ్తుంది. మరి ఇందులో మంత్రి గారి కమిషన్ ఎంత, పొన్నం ప్రభాకర్ గారికి వస్తున్న కమిషన్ ఎంత? దానికోసమైనా ఈరోజు దాచిపెట్టిర్రు. పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు, వెబ్సైట్లో పెట్టలేదు. టెండర్స్ telengaana.gov.in మీకు ఎక్కడ కూడా ఇది కనిపిస్తలేదు, రిఫ్లెక్ట్ అవుతలేదు. దీన్ని ఎందుకు మీరు ఫిజికల్ బిడ్గా మీ ఆఫీస్కి పిలిపించుకున్నారు? దీన్ని ఎందుకు ఆన్లైన్ పెట్టలేదు? దీనికోసం ఎందుకు అమెండ్మెంట్స్ చేసిర్రు? ఎందుకు ఇంత గోప్యంగా ఉంచిండ్రు? ఎవరికి లాభం చెందడానికి? కంపెనీకా లేకుంటే మంత్రి గారి కమిషన్ కోసమా? ఇవి ప్రశ్నిస్తుంటే ఇక దీనికి సమాధానం చెప్పకుండా ఏమన్నా అంటే కేసులు వేస్తామని బెదిరిస్తారు. మొన్న ఇటీవల న్యూస్ పేపర్స్, ప్రధాన పత్రికల్లో ఆర్టీసీ యొక్క టికెట్ గురించి వస్తే దీని గురించి మీరు ఎవరన్నా రాస్తే, సోషల్ మీడియాలో పెడితే కేసులు వేస్తామని. మరి ఇది కాంగ్రెస్ ప్రభుత్వమా, కేసుల ప్రభుత్వమా? వాళ్ళ కాంగ్రెస్ నాయకుడే ట్వీట్ చేసిండు ఈ టికెట్ని. ఇది ఆర్టీసీ సంస్థ కింద ఉన్న ట్వీట్. ఇది కాంగ్రెస్ నాయకుడే అడిగిండు. నల్గొండ నుంచి హైదరాబాదుకు ఒకటే ఒక టోల్ గేట్ వచ్చింది, మరి దానికోసం 10 రూపాయల టికెట్ ఎందుకు? 2 టికెట్లు పెట్టిండు ఆయన. కేవలం నెల తేడాలోనే 10 రూపాయలు ఎందుకు పెరిగింది? ఇటు సైడ్ టికెట్ 170 రూపాయలు అయితే ఇటు సైడ్ టికెట్ 180 రూపాయలు. ఇది పెట్టింది మేం కాదు. ఆయన ఫోటో ఓపెన్ చేస్తే ఇగోండి, ఇది ఆయన ఫోటో, పెట్టిన వ్యక్తి ఫోటో. వారే అడుగుతున్నారు, ఆర్టీసీ టికెట్ ధర ఇంత పెరిగింది కదా అంటే దీనికి సమాధానం చెప్పక కేసేస్తాం మీ మీద ఇది అడిగితే. ఆర్టీసీ లోగో గురించి కేసేస్తాం అంటారు, ఇంకేదన్నా అంటే కేసు అంటారు. సమాధానం చెప్పండి. మీరు కేసు అంటే అనుమానం వస్తుంది, అందులో లోపటేదో ఉన్నది కావచ్చు అని, గోప్యంగా ఎందుకు ఉంచుతున్నారు అని వివరణ ఇవ్వండి. ఈ యొక్క కాంట్రాక్టుకి సంబంధించి ఎన్ని సంస్థలు వచ్చినాయి, ఎన్ని కోట్ల రూపాయల మొత్తం వ్యాపారం ఇది? ఎందుకంటే ఇందులో 30 లక్షలని ఇస్తారు, ఇక్కడనేమో ప్రతిరోజు 50 లక్షలని వస్తుంది స్టేట్మెంటు ప్రయాణికులు. ఎందుకంటే ఇప్పుడు 30 లక్షలన్నా కూడా ఒక యావరేజ్ అయితే రేపు 40 లక్షలు కావచ్చు, ఒక రోజు పండుగ రోజు ఇంకెక్కువ కావచ్చు. ప్రతి ఒక్క టికెట్ పేరు మీద అక్కడ మరి కమిషన్ వస్తున్నప్పుడు మంత్రి గారికి ఎంత ముడుతుందో అందుకే ఇంత గోప్యంగా ఉంచిర్రా? గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో అందుకే కదా
టీఎస్ ఐపాస్ అయినా టీఎస్ బీపాస్ అయినా ఈ ప్రొక్యూర్మెంట్ అయినా టీఎస్ అయినా కూడా నేరుగా ఎలాంటి హ్యూమన్ ఇంటర్ఫేస్ లేకుండా టెండర్ల ప్రక్రియలు జరిగినాయి, ఓపెన్గా జరిగినాయి. అలాంటిది మరి వాళ్ళు ఎందుకు దీన్ని గోప్యంగా ఉంచుతున్నారు? పొన్నం ప్రభాకర్ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. సోమ్ డిస్టిలరీస్ని అట్లనే గోప్యంగా ఉంచారు. ఇప్పుడు రేపు మళ్ళీ పొన్నం ప్రభాకర్ గారు కూడా జూపల్లి కృష్ణారావు గారు లాగా వచ్చి చెప్తారు కావచ్చు, మాకు తెలియకుండా జరిగింది, మంత్రికి తెలియకుండా జరిగింది అని. ఇంత ప్రెస్టీజియస్ కాంట్రాక్ట్ రాష్ట్రంలో మనం ఒక టికెటింగ్ సిస్టమ్, కొత్త డిజిటల్ సిస్టమ్ తెస్తున్నాం. ఆ సిస్టమ్ నిజంగా కూడా మంచి సిస్టమ్ అది. దాన్ని గతంలో కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు దాని మీద సమావేశాలు జరిపి అవన్నీ కూడా జరగాలి, ఇవి రావాలి అని పైలట్ ప్రాజెక్ట్ కూడా చేసినాం.